దేవుడు ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ప్రైజ్లాడ్. మరొక సమయాన్ని ఆ, ఈ విధంగా రావటానికి మనకు అనుగ్రహించున్నాడు. సో ఏ దినంలో ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదు. సో ఈ మధ్య కాలంలో ఆ, కొన్ని విషయాల్ని వింటూ వచ్చాం అన్నమాట. జస్ట్ మనము కొంత భాగం వాక్యము, కొంత భాగము సాక్ష్యం పంచుకోవాలనుకుంటా ఉన్నాను. సో గత మేబీ 2 వారాల క్రితం కొంచెము పంచుకున్నాను. ఆ కంటిన్యూషన్. సో ఎందుకంటే ఇది కొంతమందికి అంటే జీవితంలో ఆ, అనేక పరిస్థితులు గుండా వెళ్తున్న వారికి సాక్ష్యం కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇటువంటి జీవితం జీవించిన వాళ్ళకు కూడా అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా రాగలుగుతారా అన్న ఆలోచన అనేది ఉంటుంది కాబట్టి. సో దేవుడు ఏ విధంగా ఎవరితో ఎట్లా మాట్లాడతాడో మనకు తెలియదు, కానీ మాట్లాడతాడు. చిన్న చిన్న విషయాల ద్వారా కూడా మాట్లాడతాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సహాయం కోరుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఈ సమయాన్ని దీవించండి, ఆస్వాదించండి. మీరు మాట్లాడే దేవుడు, మాట్లాడని రాయి చోటు కాదు. మీకు వందనాలు. ఈ సమయంలో మీ యొక్క మెల్లని స్వరాన్ని మాకు వినిపించండి. ప్రభు, వినగలిగే చెవుని, గ్రహించగల హృదయాన్ని అనుగ్రహించండి. మేము ఆయన మీ సన్నిధిలో ఉన్నాము. ఆయన వీఆర్ ద పీపుల్ విత్ మెనీ వీక్నెసెస్. ప్రభు, అనేకమైన బలహీనతతో ఉన్నవారము. జ్ఞాపం చేసుకోండి, సహాయపడండి. ఎవరు కూడా సంపూర్ణులు, పరిపూర్ణులు కాదు. ఒకవేళ ఎవరన్నా పరిపూర్ణులు అయితే సంపూర్ణులై ఉన్నారంటే మీరు రావాల్సిన అవసరం ఉండేది కాదు. కృపగల దేవా, నా తండ్రి, ఆయన మమ్మల్ని మీ రూపంలో, మీ సారూప్యంలో మార్చడం కొరకై మీ యొక్క పరిశుధాత్మని మా కొరకై ఈ లోకానికి పంపించి ప్రభు మమ్మల్ని సిద్ధపరుస్తూ ఆయన మీరు అక్కడి కొరకు మేము నా తండ్రి నింద నిరపరాధులంగా ఉన్నట్లుగా, నిందలేని నిరపరాధంగా ఉన్నట్లుగా, మేము మడత మచ్చ డాగు లేనటువంటి వారంగా ఉన్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచడానికి మీరు ఇచ్చినటువంటి పరిశుధాత్మను బట్టి మీకు వందనాలు. మీరు మా కొరకు శిలువలో కాచిన గొప్ప రక్తాన్ని బట్టి, ఆ నిర్దోష నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో మేము మీతో గడిపే సమయం ఆశకం దీవెనకరంగా ఉంచాలని యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఇది నేను మధ్యకాలంలో ఒక వీడియో గురించి ఒక అతను మాట్లాడుతూ, అతను ఏదో సంథింగ్ తన ఇంజనీరింగ్లో సబ్జెక్టులు పోయిననో లేకుంటే ఎట్లాగో కరెక్ట్ తెలియదు, కానీ వాడు ఒక మాత్రం రిజల్ట్ ఏంటంటే అతను 6వ అంతస్తు నుంచి దూకుతూ తన స్నేహితునికి వీడియో తీయమని చెప్పాడట. సో అక్కడి నుంచి అతను దూకే సమయంలో తన స్నేహితుడు వీడియో తీశాడు. తర్వాత అది వైరల్ అయింది. ఆ తర్వాత అతను చనిపోయాడు. ఇది అక్కడ సారాంశం అన్నమాట. విషయం ఏంటంటే అతను ఆ విధంగా వీడియో తీయించుకుంటూ అతను చనిపోయినప్పుడు మళ్ళీ అతను చూడగలుగుతాడా? చూడలేడు. సో ఇక్కడ ఆ, ప్రజల యొక్క ఆలోచన విధానం అనేక రకాలుగా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మేము పుట్టే దగ్గరలోనే ఒక ఫ్యామిలీ వాళ్ళ కుమార్తె ట్రెక్కింగ్ అని ఆ కొండ మీదకి వెళ్తూ ఉంటారు కదా, కొండల మీదకి ఎక్కుతూ ఉంటారు. తను మెల్బోర్న్లోనో ఎక్కడ ఉంటుందంట. అక్కడ నుంచి సరే అక్కడ వెళ్ళిందో ఎక్కడ వెళ్ళిందో కరెక్ట్ క్లియర్ తెలియదు, కానీ మొత్తానికి మాత్రం వెళ్ళింది. ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ ఈ ఫోటోలు దిగుతున్న సమయంలో ఇక నా ట్రైప్యాడ్ కొంచెం ఏదో స్లిప్ అయిపోయేసరికి దాన్ని పట్టుకోబోయి ఆ కొండ మీద నుంచి పడి చనిపోయింది. ఆ అమ్మాయి 20 సంవత్సరాలు. నేనేమంటానంటే ఎవరికి అంతం ఎప్పుడు వస్తుందో తెలియదు. అంతం అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ ఉన్న దినాల్లో, బ్రతికున్న దినాల్లో మనం ఏ విధంగా ప్రభు కొరకు జీవించగలుగుతాం, ఏ విధంగా మనం ప్రభు కొరకై పాత్రలుగా ఉండగలుగుతాం, కొన్ని మాటలు కొంతమంది చెప్పగలుగుతాం. మనం పోయిన తర్వాత లేకపోతే మనం ఉన్నప్పుడైనా వాళ్ళలో కొంత ప్రభావం చూపించగలిగితే అది దేవునామానికి మహిమ అన్నమాట. ఆ విషయాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. సో ఈ సమయం లేఖన భాగాల నుంచి చిన్న మాటలు ఆ, మనము విందాము. మనందరికీ పరిచయమైనటువంటి లేఖన భాగాల నుంచి ఆదికాండము
27వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. దయచేసి నాతో మీ బైబిల్ గ్రంథాలను తిప్పండి మీ అందుబాటులో ఉంటే. ఆదికాండము 27వ అధ్యాయం మనకు చాలా పరిచయమైనటువంటి లేఖన భాగమే. ఇక్కడ యాకోబు గురించి మనం అక్కడ చూస్తూ ఉంటాం. సో ఆ కుటుంబంలో కొన్ని మార్పులు జరుగుతూ వచ్చినాయి. యాక్చువల్గా ఇస్సాకు వివాహానికి అంటే వివాహం చేసుకోవడానికి ముందు తను రెబ్కా వస్తున్న సమయంలో అబ్రహాం యొక్క పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు ఆ యొక్క రిబ్కాని తీసుకొని వస్తున్నప్పుడు ఇస్సాకు పొలంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక నాకు అక్కడ ఏమంటారంటే పొలంలో తను మొరపెడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవునితో గడుపుతూ ఉన్నాడు అని మనము వింటూ ఉంటాము. ఆ తర్వాత ఆ విధంగా భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఇస్సాకు ఆ తర్వాత ఉన్న సంవత్సరాల్లో జరిగిన సంఘటన గురించి ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడిందని. బైబిల్ గ్రంథం ఇప్పుడు కొండల గురించే మాట్లాడదు, పర్వత అనుభవం గురించే మాట్లాడదు, లోయ అనుభవం గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది. అది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్పతనం. ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం నుంచి చూస్తూ ఉంటాం అనమాట. మిగిలిన గ్రంథాల గురించి నేను చెప్పను కానీ సో ప్రతిదీ కూడా గొప్పతనాన్ని చెప్తుంది, తప్పుని చెప్తుంది, ప్రతి విషయాన్ని కూడా చెప్తా ఉంటుంది అనమాట. అయ్యో ఇది తప్పుని గురించి చెప్తే తప్పుగా అర్థం చేసుకుంటారేమో, తక్కువ అంచనా వేస్తారేమో, మళ్ళీ ఏమన్నా అయిపోద్దేమో అన్న ఆలోచన అనేది ఎక్కడ రానియకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడుతున్నటువంటి గ్రంథం ఏంటంటే బైబిల్ గ్రంథం, పరిశుద్ధమైనటువంటి పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్. ఇక 27వ అధ్యాయంలో ఇక్కడ ఇస్సాకు వృద్ధుడైనప్పుడు మొదటి వచనంలో ఇస్సాకు వృద్ధుడై తన కనులకు మంద దృష్టి కలిగినప్పుడు అతను తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తం నాయన అని అతనితో నేను. ఇప్పుడు కుటుంబ కుటుంబంలో ఏదైనా కొన్ని పరిస్థితులు వస్తున్నప్పుడు, తండ్రిలో మార్పులు వస్తున్నప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే కొన్ని బాధ్యతలు పిల్లలకు అప్పగించడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు దానిలో భాగంగా ఈ పెద్ద కుమారుడైనటువంటి ఇస్సాకుని పెద్ద కుమారుడైనటువంటి ఏశావుని పిలిచి ఇస్సాకు అంటున్న మాటలు ఇవి. ఈ మాట ఎవరు విన్నారు? నేను డీటెయిల్గా వెళ్ళట్లేదు కానీ జస్ట్ కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. సో ఈ మాట అంటున్నప్పుడు తల్లి అయినటువంటి రిబ్కా విన్నారనమాట. విని తను ఏమంటున్నారంటే 6వ వచనంలో, అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యని ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. చెప్పింది ఎవరికి? ఏశావుకి. సో అతను విన్నాడు, పక్కన తల్లి కూడా వింది. సో తను యాకోబుకు చెప్తా ఉంది, కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. ఇక్కడ ఇస్సాకు చెప్తున్నాడు తన కుమారుడికి ఏశావుకి, పోయి ఇట్లా చెయ్యి అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు తల్లి వింది ఆ మాట, విని తన కుమారుడటువంటి యాకోబు చెప్తా ఉన్నాడు. అంటే ఒక తల్లిదండ్రులు బిడ్డలే ఏశావు యాకోబు. తల్లి రెండో కుమారుడు చెప్తా ఉంటే, లాస్ట్ కుమారుడు అయినటువంటి యాకోబు చెప్తా ఉంటే తండ్రి పెద్ద కుమారుడు చెప్తా. సో 9వ వచనంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇట్లా చేయని చెప్తుంది. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లని అక్కడి నుంచి నా ఎద్దుకు తెమ్ము, వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను అన్నాను. అతను 10వ వచనం, నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి ఎద్దుకు తీసుకొని పోవాలని. లేఖన భాగాల్లో ఇప్పుడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని రాయబాటం ఏని మనం చూస్తూ ఉన్నాం ఈ కుటుంబం గురించి మాట్లాడినప్పుడు.
ఇప్పుడు తండ్రి ఏమో వృద్ధుడు, మన దృష్టి ఉంది. ఇక్కడ తల్లి ఏమో యాకోబు గురించి ఆలోచిస్తుంది. తండ్రి ఏమో యేసేవును ఆశీర్వదించాలన్నాడు. ఆశీర్వదించడానికి ముందు రుచిగల భోజనం తిని ఆశీర్వదించాలి. ఏశావు ఆ, వేటాడటంలో ప్రవీణుడు కాబట్టి తను ఆ విధంగా వేటాడి సంపాదించినటువంటి దానితో చేసినటువంటి ఆహారాన్ని తిని మంచి కూర అటువంటి ఆ భోజనం తిని తను కుమారుని ఆశీర్వదించాలనుకున్నాడు, పెద్ద కుమారుడిని. ఇక్కడ తల్లి ఏమో చిన్న కుమారుణ్ణి ఆశీర్వదింపజేయాలి అన్న ఆలోచనతో నుండి ఆ బాధ్యత తీసుకొని అతను ఆ వేటకెళ్ళి తీసుకొచ్చి ఉండే దానికి ముందు నువ్వేం చేస్తావంటే మందలోకి వెళ్ళిపోయి 2 మేక పిల్లల్ని తీసుకొచ్చేసి అని చెప్తా ఉంది. ఆ 2 మేక పిల్లల్ని తీసుకొచ్చి ఆ, వండి ఈ విధంగా చేద్దామని ఆలోచనతో ఉన్నప్పుడు ఇక్కడ తల్లికి యాకోబు జరుగుతున్నటువంటి సంభాషణ. ఆ, అందుకు యాకోబు 11వ వచనం, 27వ అధ్యాయం 11వ వచనం. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమ్ నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నవాడిని కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచు, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుండగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాక గాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పెను. శాపమే గాని ఆశీర్వాదం తెచ్చుకుందని చెప్పెను. ఇది యాకోబులో ఉన్నట్టు భయం. తను చేస్తున్నది తప్పు అనేది తనకు తెలుసు. ఇప్పుడు తల్లి చెప్తుంది కాబట్టి, సో ఈ విధంగా నేను వెళ్తే ఇట్లా అయిపోద్దేమో, నువ్వు ఆశీర్వాదం కోసం నన్ను తండ్రి ముందుకి ఈ విధంగా పంపిస్తా ఉన్నావు. కానీ తండ్రి నన్ను గుర్తెరిగి నన్ను ఆశీర్వదించడానికి ముందు చెప్పిస్తే నా పరిస్థితి ఏంది అని తన భయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు తల్లి అంటుంది 13, అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపం నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా ఎద్దుకు తీసుకొని రమ్మని చెప్పగా. సో మీరు చెప్పింది కరెక్టే, కానీ ఏదైతే శాపం అంటున్నావో అది నా మీదకి రాని, నువ్వు మాత్రం నా మాట విను అని ఆ, తల్లి అనేటువంటి రిబ్కా యాకోబుతో అంటున్న మాటలు. అతడు వెళ్ళి 14 వచ్చిన వాటిని తన తల్లి ఎద్దుకు తీసుకుని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచికల భోజ్యములను సిద్ధపరిచెను. తండ్రి తన భర్త యొక్క రుచి ఏందో తనకు తెలుసు కాబట్టి, ఏ విధంగా వండితే బాగుంటుందో తెలుసు కాబట్టి తనకి ఇష్టమైన రుచిగల భోజనాల్ని ఈమె సిద్ధం చేసిందంట.